అందరికీ స్వాగతం. మన ఈ ప్రత్యేకమైన ప్రయాణంలో ఇది మొదటి అడుగు. 0 నుండి అంటే మొదటి నుండి ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకునే ప్రతి తెలుగు వ్యక్తి కోసం ఈ చర్చను మనం ప్రారంభిస్తున్నాం. నమస్కారం. మన లక్ష్యమొక్కటే, భయం లేకుండా సులభంగా ఇంగ్లీష్ నేర్చుకోవడం. అవును, ఈ రోజుల్లో చూస్తే ఇంగ్లీష్ అనేది కేవలం ఒక భాష కాదు, అది మన ఎదుగుదలకు ఒక సాధనంలాంటిది. కరెక్ట్, ఒక టూల్. మన దగ్గరున్న సమాచారం ప్రకారం ప్రపంచవ్యాప్తంగా దాదాపు 175 కోట్ల మంది ఇంగ్లీష్ మాట్లాడతారు. అబ్బా, చాలా పెద్ద సంఖ్య. ఉద్యోగంలోనైనా చదువులోనైనా ఇది మనల్ని ముందుకు నడిపిస్తుంది. కాబట్టి ఈ ప్రయాణాన్ని కలిసి మొదలుపెడదాం. సరే, అయితే మొదటగా ఒక ప్రశ్న. అసలు మనం ఇంగ్లీష్ ఎందుకు నేర్చుకోవాలి? అంటే కేవలం ఉద్యోగాల కోసమేనా, లేక ఇది మనలో ఆత్మవిశ్వాసాన్ని కూడా పెంచుతుందా? చాలా మంచి ప్రశ్న అడిగారు. నిజానికి రెండూ నిజమే. ఓ, ముందుగా ఉద్యోగ అవకాశాల గురించి మాట్లాడుకుంటే, మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్నవాళ్లకి కెరీర్లో ఎదుగుదల చాలా సులభం అవుతుంది. నిజమే. అంటే ఇంగ్లీష్ మాట్లాడగలగడం అనేది మీ బాస్తో, క్లయింట్లతో, సహోద్యోగులతో. అవును, సహోద్యోగులతో మంచి సంబంధాలను ఏర్పరుస్తుంది. ఇక రెండవది ఆత్మవిశ్వాసం అన్నారు, దాని గురించి. కొత్త భాష నేర్చుకోవడం, ముఖ్యంగా ఇంగ్లీష్, మనలో ఒక తెలియని ధైర్యాన్ని నింపుతుంది. మనం ఇతరులతో మాట్లాడేటప్పుడు మన ఫీలింగ్స్ని, మన ఆలోచనల్ని స్పష్టంగా చెప్పగలిగినప్పుడు మన కాన్ఫిడెన్స్ ఆటోమేటిక్గా రెట్టింపవుతుంది. అవును, ఇది చాలామంది ఫేస్ చేసే ప్రాబ్లం. మనసులో ఉన్నది చెప్పలేకపోవడం. సరే, ఇంకో పెద్ద సమస్య ఉంది. చాలామంది తప్పులు మాట్లాడతామేమో అని భయపడి అసలు మాట్లాడటమే మానేస్తారు. మరి ఆ భయాన్ని ఎలా పోగొట్టుకోవాలి? ఇది చాలా ముఖ్యమైన పాయింట్. మనం ఒకటి గుర్తుంచుకోవాలి. ఇంగ్లీష్లో టు ఎర్ ఈజ్ హ్యూమన్ అంటారు. అంటే తప్పులు చేయడం మానవ సహజమని. కరెక్ట్. మనం తప్పులు చేస్తేనే కదా నేర్చుకోగలం. భాష నేర్చుకునేటప్పుడు కొంచెం ఆందోళన, భయం ఇవన్నీ చాలా సహజం. అందరికీ ఉంటాయి. కాని దాన్ని అధిగమించి మాట్లాడటానికి ప్రయత్నించడమే మనం మొదటి విజయం. అంటే చిన్న చిన్నగా మొదలు పెట్టాలి అంటారు. అంతే, చిన్నగా మొదలుపెట్టాలి. తప్పుల గురించి అస్సలు ఆలోచించకూడదు. అద్భుతం. సరే, ఇక మన ప్రయాణంలో మొదటి మెట్టు ఎక్కుదాం. ఇంగ్లీష్ అక్షరమాల, ఆల్ఫాబెట్, ఏ నుండి జెడ్ వరకు. తప్పకుండా. ఇప్పుడు నేను ప్రతి అక్షరాన్ని దాని ఉచ్చారణతో పాటు చెబుతాను. నాతో పాటు పలకడానికి ప్రయత్నించండి. సరే. ఏ, బి, సి, డి, ఈ, ఎఫ్, జి, హెచ్, ఐ, జే, కే, ఎల్, ఎం, ఎన్, ఓ, పి, క్యూ, ఆర్, ఎస్, టి, యు, వి, డబ్ల్యూ, ఎక్స్, వై, జెడ్. చాలా స్పష్టంగా చెప్పారు. మనం చిన్నప్పుడు నేర్చుకున్నాం కదా. ఉదాహరణకు ఏ ఫర్ యాపిల్, యాపిల్. బి ఫర్ బాల్, బాల్. సి ఫర్ క్యాట్. క్యాట్. ఇలాగే గదా? అవును, ఇలాగే కొనసాగుతుంది. ఈ సౌండ్స్ గుర్తుపెట్టుకోవడం ముఖ్యం. సరే, ఇప్పుడు తెలుగులో అచ్చులు, హల్లులు ఉన్నట్లే ఇంగ్లీష్లో కూడా ఉంటాయి గదా? వాటిని సులభంగా ఎలా గుర్తుపట్టాలి? తప్పకుండా. ఇది చాలా చాలా ముఖ్యమైన విషయం. ముందుగా వావెల్స్ అంటే అచ్చులు. ఓకే. ఇంగ్లీష్లో 5 ముఖ్యమైన వావెల్స్ ఉన్నాయి. 5? ఏవవి? అవి ఏ, ఈ, ఐ, ఓ, యు. ఏ, ఈ, ఐ, ఓ, యు. వీటిని పలికేటప్పుడు గమనిస్తే గాలే మన నోటిలో ఎక్కడా ఆగకుండా నేరుగా బయటకు వస్తుంది. అవును, నిజమే. ఏ, ఈ, ఐ. అంతే. మరి కాన్సనెంట్స్ అంటే హల్లులు. అవేవి? ఈ 5 అక్షరాలు అంటే ఏ, ఈ, ఐ, ఓ, యు కాకుండా మిగిలిన 21 అక్షరాలను కాన్సనెంట్స్ అంటారు. ఓ, మిగిలినవన్నీ కాన్సనెంట్స్ అన్నమాట. అవును. బి, సి, డి, ఎఫ్, జి అలా అన్ని. వీటిని పలికేటప్పుడు గాలి మన పెదాలు, నాలుక లేదా దంతాల సహాయంతో ఆపబడుతుంది. బి అన్నప్పుడు పెదాలు మూసుకుంటాయి. అవును, బి. టీ అన్నప్పుడు నాలుక పైన తగులుతుంది. కరెక్ట్, అదే తేడా. అద్భుతం. చాలా స్పష్టంగా అర్థమైంది. ఇప్పుడు మనం రోజూ ఉపయోగించే కొన్ని చాలా సులభమైన, ముఖ్యమైన ఇంగ్లీష్ పదాలను నేర్చుకుందామా? తప్పకుండా. మనం ఒక 5 పదాలతో మొదలుపెడదాం. నేను వాటి ఉచ్చారణ, అర్థంతో సహా వివరిస్తాను. సరే. మొదటిది ఎస్.
ఎస్. దీని అర్థం అవును. ఓకే. ఎస్ అంటే అవును. రెండవది నో. నో. దీని అర్థం కాదు లేదా లేదు. సింపుల్. ఇక మూడవది, ఇది చాలా ముఖ్యం. ప్లీజ్. దీని అర్థం దయచేసి. మనం ఎవరినైనా మర్యాదగా ఏదైనా అడగడానికి ఈ పదం వాడతాం. అవును, ఇది చాలా అవసరం. నాల్గవది సారీ. సారీ. దీని అర్థం క్షమించండి. ఏదైనా తప్పు చేసినప్పుడు వెంటనే వాడాలి. తప్పకుండా. ఇక చివరిగా ఐదవ పదం థ్యాంక్స్. థ్యాంక్స్. దీని అర్థం ధన్యవాదాలు. ఎవరైనా మనకు సహాయం చేసినప్పుడు కృతజ్ఞత చెప్పడానికి ఈ పదం వాడతాం. ఎస్, నో, ప్లీజ్, సారీ, థ్యాంక్స్. ఈ 5 పదాలొస్తే చాలు, చాలా పనులైపోతాయి. అంతే, కమ్యూనికేషన్ మొదలుపెట్టడానికి ఇవి పునాదిలాంటివి. సరే, ఇప్పుడు కొంచెం ప్రాక్టీస్ చేద్దాం. ఇది చాలా ముఖ్యం కదా. ఖచ్చితంగా. నేను అడిగే వాటికి సమాధానం ఇవ్వడానికి ప్రయత్నించండి. ఓకే, నేను రెడీ. ప్రాక్టీస్ 1. మీ పేరులోని అక్షరాలను ఇంగ్లీష్లో ఒక్కొక్కటిగా చెప్పండి. ఉదాహరణకు మీ పేరు రామ్ అయితే ఎలా చెప్తారు? R-A-M. పర్ఫెక్ట్. అలాగే మీ పేరుని కూడా స్పెల్ చేయడానికి ప్రయత్నించండి. సరే. ఇక ప్రాక్టీస్ 2. ఇప్పుడు మనం నేర్చుకున్న 5 పదాలున్నాయి కదా. ఉన్నాయి. ఎస్, నో, ప్లీజ్, సారీ, థ్యాంక్స్. వాటిని గట్టిగా స్పష్టంగా పలకండి. ఓకే. ఎస్, నో, ప్లీజ్, సారీ, థ్యాంక్స్. చాలా బాగా చెప్పారు. ఇప్పుడు కొన్ని ప్రశ్నలు. అడగండి. ఇంగ్లీష్లో వవల్స్ అంటే అచ్చులు ఏవి? 5 ఉన్నాయి. ఏ, ఈ, ఐ, ఓ, యు. కరెక్ట్. మరో ప్రశ్న. క్షమించండి అని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి? సులభం. సారీ. చాలా మంచిది. చివరి ప్రశ్న. అవును అని చెప్పడానికి ఏ పదం వాడతారు? ఎస్. అద్భుతం. చాలా బాగా చేశాం. ఈరోజు మన ఇంగ్లీష్ ప్రయాణంలో మొదటి మైలురాయిని దాటాం. ఇంగ్లీష్ ఎందుకు ముఖ్యమో తెలుసుకున్నాం. ఆల్ఫాబెట్ నేర్చుకున్నాం. అవును, అక్షరమాల నేర్చుకున్నాం. ఇంకా కొన్ని ప్రాథమిక పదాలను కూడా ప్రాక్టీస్ చేశాం. ఈ రోజు నేర్చుకున్న వాటిని రోజూ ప్రాక్టీస్ చేయండి. గుర్తుంచుకోండి, ప్రతిరోజూ ఒక చిన్న అడుగు వేస్తే గమ్యం సులభంగా చేరుకోవచ్చు. చాలా బాగా చెప్పారు. మరి వచ్చే భాగంలో మనం ఏం చర్చించబోతున్నాం? ఒక చిన్న హింట్ ఇవ్వండి. సరే, వచ్చే భాగంలో మనం ఇతరులను కలిసినప్పుడు మనల్ని మనం ఎలా పరిచయం చేసుకోవాలి? ఓ, ఇంట్రొడక్షన్స్ చాలా ముఖ్యమది. అవును. వాట్ ఈజ్ యోర్ నేమ్ మరియు మై నేమ్ ఈజ్ వంటి వాక్యాలను ఎలా ఉపయోగించాలి, వాటిని ఇంకా ఏ విధాలుగా చెప్పొచ్చు అనే విషయాలను వివరంగా చర్చిద్దాం. వినడానికి చాలా ఆసక్తిగా ఉంది. అప్పటి వరకు ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. తప్పకుండా.